వెన్నుపోటుకు 2 సంవత్సరాలు కార్యక్రమాన్ని కొయ్యలగూడెం మండలంలో విజయవంతం చేసిన నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, మహిళలకు, యువతకు, ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సహకారం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం ముందుండి పనిచేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ఇది కూడా ఇదే ఐక్యత, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మన రాష్ట్ర వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మన ప్రస్తుత పాలన ఆరోగ్య పాలనకి నిరసిస్తూ 2 ఏళ్ళకి వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ, నరకేతలు పెడుతూ పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు పాలనకి నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం నుంచి, నలుమూలల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు గణేశ్వర కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జగన్మోహన్ గారి నాయకత్వాన్ని పిలుపుని అందిపుచ్చుకొని ఈరోజు మన జగన్మోహన్ గారు శివరాజు గారు, పూర్వక అప్సరాజు గారు, మంత్రి సోమరాజు గారు, ఆ విధంగా అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పటి వరకు ఈ పోలవరం నియోజకవర్గంలో ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది ఆకాశం చిన్నగా నేల ఇది అన్నట్టుంది. వాళ్ళందరూ కూడా నేను చూస్తుంటే జన కార్యకర్తలకు అందరూ కూడా నా జీవితంతో నేను రుణపడి ఉంటాను. ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందిపుచ్చుకొని అనేక పోరాటాలు చేశాం. మనం అన్నదాత పౌరులు, రైతులకు అండగా నిలబడాలని ఈ ప్రభుత్వాన్ని మనోగించు. సరిగా చెల్లిస్తలేదని ప్రిన్సిపల్ కార్యక్రమం చేశాం. ఎరువులు అందడం లేదని రైతులు రోడ్డు మీదకి వచ్చి కీలో నుంచుంటే రైతులకు అండగా ఆ రోజు మన అందరూ కూడా నిలబడ్డాం. అలాగే మెగాడిఎస్ అని చెప్పి దగా చేసినందుకు, ఓకేసు డిఎస్సీ పోస్టులు అమ్ముకున్నందుకు మనందరూ కూడా రోడ్డెక్కాం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ 2 ఏళ్ళు వెన్నుపోటు పొడిచాడు. ఆయన మామూలు పోటు కాదు, వెన్నుపోటు కసక్కమని పొడిచాడు. ఆయన నిజంగా